ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చదవబడిన వాక్యములో నుంచి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు మనము చదివాము. ఈ చదివినటువంటి విషయాలలో కొన్ని విషయాలను మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట? తన యొక్క ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. బయలుపరచడం అంటే తెలియచేయటం. బయలుపరచడం అంటే తెలియచేయటం. దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడంట? తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ అంటే దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని యొక్క మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వాక్యములో మనం గమనించవలసినటువంటి కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ముందు మనకైతే దేవుడు వాటిని అన్నాడు కదా. వాటిని అంటే వాటిని అని చెప్పేసి ఉంది కదా. దేనిని? పై వచనంలో మనం చదివితే మనకు ఒక విషయం కనబడుతుంది. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు బయలుపరిచేవాడు, దేవుడు తెలియచేసేవాడు. మనకు తెలియనటువంటి విషయాలు, మనము ఊహించినటువంటి విషయాలు, మనము చూడనటువంటి విషయాలు, మనము విననటువంటి విషయాలను కూడా దేవుడు ఏం చేస్తాడు? తెలియచేసేవాడు, బయలుపరిచేవాడు అని దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనకి స్పష్టముగా తెలియచేస్తా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఒక్క విషయాన్ని గ్రహించాలి. అది ఏంటి అంటే, మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కొన్ని విషయాలు మనకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు, కొన్ని విషయాలు తెలియచేసేవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, మనకు తెలిసినవి కాదు, మనకి తెలిసినటువంటి సంగతులు కాదు, మనకు ఏం జరుగుతుందో అది తెలిసినటువంటి విషయాలు కాదు దేవుడు బయలుపరిచేవి, దేవుడు తెలియజేసేవి. ఆలోచన చేయండి. రేపు సోమవారం వస్తుంది అని చెప్పడం ప్రవచనం అంటారా? సాయంత్రం 6 అయితే చీకటి అవుతుంది అని చెప్పడం ప్రవచనం అంటారా? అది దేవుడు బయలుపరచడం అంటారా? కాదు కాదు కాదు, అది కాదు. దేవుడు బయలుపరిచేవి ఏంటి అంటే మర్మములను కూడా. మర్మములంటే మనకు తెలియనటువంటివి, మనకు అర్థం కానటువంటివి, మనము ఊహించినటువంటివి, ఇలాంటివి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఎలా తెలియచేస్తాడంట? తన ఆత్మ వలన. ఎలాగా? తన ఆత్మ వలన.
ఇంకా కిందకి మనం చదువుకుంటూ వెళ్తే, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవ్వరికి తెలియను. ఎవరి సంగతులు? మనుషుని యొక్క సంగతులు ఎవరికి తెలుస్తాయి అంట? మనిషి ఆత్మకే తెలుస్తాయి. అలాగే ఇంకా ఏ ఇతర మనుషునికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా మనసులో ఏముందో ఎవరు తెలుస్తుంది? నా మనసులో ఏముందో ఏం తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. వెనకాల పాస్టర్ గారు కూడా తెలియదు. ఎందుకని? నేను చెప్పలా ఇంకా బయటికి. నా మనసులో నేనేమనుకున్నానో అది ఇంకా బయటికి చెప్పలా. కాబట్టి మనుషుని యొక్క మనసులో ఏమున్నదో అది ఎవరికి తెలుస్తుంది? మనుషుని ఆత్మకే, అంటే నాలో ఉన్న నా ఆత్మకే అది తెలుస్తుంది తప్ప మరి ఇతరులకు ఎవ్వరికి కూడా అది తెలియదు. అర్థం చేసుకోండి. ఒక విషయం అది తెలియాలి అంటే అదేం చేయాలి? బయటకు చెప్పబడాలి. అది ఎవరికైనా వివరించాలి, ఎవరికైనా చెప్పాలి. అప్పుడే ఆ విషయం ఇతరులకు తెలియబడుతుంది. అవునా? ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ఏమని? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవ్వరికి తెలియను. ఈ పాయింట్ మీకు అర్థమైతే నెక్స్ట్ చదివేది కూడా మనకి బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ చదవండి ఒకసారి. అలాగే ఎలాగా మనుషుని యొక్క సంగతులు మనుషుని ఆత్మకు ఎలాగైతే తెలుస్తుందో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వరికి తెలియవు. ఏంటంట? ఏ విషయాలు? దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వరికి తెలియవు. ఇప్పుడు ఈ పాయింట్ మనం బాగా అర్థం చేసుకొని ఈ పాయింట్ మీద మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన 9వ వచనం మనం చదివాం కదా, ఎవరైతే ఆయన ప్రేమించేవారు ఉన్నారో అటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచినటువంటివి ఉన్నాయి. దేవుడు కొన్ని సిద్ధపరిచినవి ఉన్నాయి. దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో అది కంటికి కనబడటం లేదు, చెవికి వినబడటం లేదు, మనుష్య హృదయానికి గోచరం కావట్లేదు. కానీ దేవుడు సిద్ధపరిచాడా లేదా? దేవుడు సిద్ధపరిచాడు. అయితే ఆ సిద్ధపరిచినటువంటి విషయాలు ఎవరు తెలుస్తాయి? దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారికి మాత్రమే తెలుస్తాయి. కారణం ఏంటంటే దేవుని సంగతులు ఎవరు తెలుస్తాయంట? దేవుని ఆత్మకు మాత్రమే. దేవుని యొక్క ఆత్మకు మాత్రమే. కాబట్టి దేవుని యొక్క ఆత్మకు దేవుని విషయాలు తెలుస్తాయి. అటువంటి ఆ యొక్క ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో, ఆ యొక్క పరిశుద్ధాత్మను ఎవరైతే వారితో కలిపి ఉంటారో అటువంటి వారికి ఎవరి విషయాలు తెలుస్తాయి అన్నమాట? దేవుని విషయాలు, దేవుని సంగతులు తెలుస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఏదైతే ఉందో అది ఎలా పనిచేస్తుంది? కారణం ఏంటంటే మనకు కనబడదు. పరిశుద్ధాత్మ అనేది మనకే కనబడదు. చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే గట్టిగా చప్పట్లు కొట్టేసి ఎగురుకుంటూ చర్చ అంతా గిరగిర తిరిగేసి అటు ఇటు తన్నేసి అందరికి కొట్టేసి అలా చేత పరిశుద్ధాత్మ వచ్చింది అని అనుకుంటారు కొంతమంది. తప్పది. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉంది అనుకుంటారు కొంతమంది. అది కూడా పొరపాటే. పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడు?
మనకు కనబడదు కదా అని చెప్పి లేదు అంటే కాదు. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలా చోట్ల చాలామంది పరిశుద్ధాత్మ లేడు అని వాదించేటువంటి వాళ్ళు కూడా కనబడుతున్నారు. క్రైస్తవుల్లోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. గాలి కనబడదు, కానీ అది పీల్చుకోకపోతే మనం చచ్చిపోతాం. కనబడతలేదు కదా చెప్పి గాలి లేదన్నామా? గాలి లేదని చెప్పేసి వాదిద్దామా? ఏమంటారు మనల్ని? ఇప్పుడు పిచ్చోడా అంటారు, వీర్రోడా అంటారు. అవునా? కారణం ఆ గాలితోనే మనం బ్రతుకుతున్నాం కదా. అన్నమైనా కూడా రోజు 3 సార్లే తింటామేమో, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి. కానీ గాలి 24 గంటలు దాంతోనే. ఒక్క 10 సెకండ్లు ఎక్కడైనా ఒక గొబ్బవాసన వచ్చింది కదా చెప్పి 10 సెకండ్లు మనకు గాలి ఆపుకుంటే వెంటనే అయ్యో బాబాయ్ అనుకోవాలి మనం. దేనికి? 10 సెకండ్లకి. అవునా? అటువంటి పరిస్థితి. అది కనబడతలేదు కదని చెప్పేసి గాలి లేదు అంటాక లేదు కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన కనబడతలేదు కదా అని చెప్పేసి లేడు అనటం సబబు కాదు. దేవుడు ఎలా పనిచేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు అంటే, ఒకటి సింపుల్గా చెప్పాలంటే వాక్యము ద్వారా పనిచేస్తాడు. ఆయన మనలో ఎలా పనిచేస్తాడు? ఆయన యొక్క వాక్కు ద్వారా, ఆయన తన వాక్యము ద్వారా ఆయన మన మధ్యలో పని చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త మనం చదువుతాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. అర్థమైంది కదా. సో పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలో ఎలా పనిచేస్తున్నాడు అంటానికి ఒక చిన్న విషయం ఏంటంటే, వాక్యము ద్వారా ఆయన పని చేస్తాడు. వాక్యము ద్వారా ఆయన పని చేస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన ఆత్మరూపములో ఉన్నాడు. ఉదాహరణకి మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం, బైబిల్ గ్రంథములో మొట్టమొదటి భాగానికి మనం వెళ్తే ఆదికాండము 1వ అధ్యాయము అక్కడ మొదటి 3 వచనాలు చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రారంభములో, సృష్టి ఆరంభానికి ముందు కూడా ఆయన ఆత్మ రూపములో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆత్మ రూపములో ఆయన అల్లాడుచు ఆ యొక్క జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి పని ఏంటి అంటే వెలుగును కలిగించెను. దేవుడు ఏం చేశాడు? వెలుగును కలిగించెను. ఆలోచన చేయండి. అందుకనే ఆయన ఈ లోకములో మానవునిగా శరీరమును ధరించి ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారా లేదా? ఆయన మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాట ఏం చేశాడు? ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అప్పటి వరకు ఆయన ఏం చేస్తున్నాడంట? ఈ జలముల పైన అల్లాడుచుండెను అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆ టైంకి సృష్టి ఎలా ఉందన్నమాట? నిరాకారముగాను శూన్యముగాను
ఇప్పుడు భూమి ఎలా ఉన్నది అంటే ఇప్పుడు ఎలా చెప్తాం మనము? గుండ్రంగా ఉందని చెప్తున్నాం. భూమి ఎలా ఉందంటే ఏం చెప్తున్నాం మనము? గుండ్రంగా ఉంది అని చెప్తున్నాం మనం కదా. మరి అప్పుడు ఆకారము లేనిదిగా అంటే అది గుండ్రంగా లేదు. అప్పటికి అసలు భూమి అనేది మరి ఎలా ఉన్నది అని ఆలోచన చేస్తే ఇక్కడ వాక్య ప్రకారముగా కొన్ని విషయాలు చూస్తే అంతా కూడా జలముమయమైపోయి ఉన్నది. ఆ కాలములో ఎలాగున్నది? జలముమయం అంటే అంత నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి అని వాక్యము ద్వారా మనము గమనించవచ్చు. అదంతా కూడా ఎలాగుంది? నీళ్ళు వలె ఉన్నది. అందుకనే దేవుడు మొదట వెలుగు కమ్మని పలికాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అంటే 6వ వచనంలో చదివితే, దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకనే పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఏం చేశాడంట? వేరుపరిచెను. సపరేట్. ఆ వేరుపరిచిన తరువాత ఒక దానిని ఏమని పేరు పెట్టాడు ఆయన? ఆకాశము అని పెట్టాడు. తర్వాత 9వ వచనం చదివితే, ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. ఆలోచన చేయండి. మొదట వెలుగును చేశాడు, 2 ఆకాశమును చేశాడు, 3 భూమిని చేశాడు. ఆలోచన చేయండి. మనం చాలాసార్లు చదివే ఉండుంటాం. ఈ ఆదికాండం 1వ అధ్యాయం ప్రతి సంవత్సరం జనవరి 1న చేసేది ఇదే. చాలామంది జనవరి 1న ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ చదవడం ప్రారంభించాలి అని ఆదికాండం 1 తీశారు. కొన్ని అధ్యాయాలు అయ్యేసరికి ఆదికాండం కూడా పూర్తవదు, అంతే బైబిల్ చదవడం మానేస్తాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే గుర్తు చేసినప్పుడు మళ్ళీ ఆదికాండమే, మళ్ళీ కొన్ని అధ్యాయాలు చదివి మర్చిపోతాం. మరలా వచ్చే సంవత్సరం మళ్ళీ ఆదికాండమే. కొన్నిసార్లు కొంతమంది ఇచ్చేసి ఆదికాండం మనకు అచ్చొచ్చేదట్లేదు, ఈసారి ఇలా కాదు అని కొంతమంది మత్తయి సువార్త నుంచి మొదలు పెడతారు. మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టినప్పుడు కొన్ని అధ్యాయాలు అయితే అది కొన్ని అధ్యాయాలు చదివిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇదైపోద్ది. కొన్నిసార్లు కొంతమంది అబ్బాయి మళ్ళీ ఆదికాండం కాదు, మత్తయి సువార్త కాదు, కీర్తనలు చదువుదాం, అవి ఇంతే ఉంటాయి కదా, కీర్తనలు చదువుదాం అని కీర్తనల నుంచి మొదలెడుతూ ఉంటారు. అవునా? ఎలా జరిగిందా మీకు ఎవరికైనా? సరే, ఇప్పుడు మొదటిగా దేవుడు ఏం చేశాడు? వెలుగు కమ్మని పలికెను. అది ఫస్ట్ డే, మొదటి రోజు. రెండవది ఆకాశమును దేవుడు చేశాను, అది 2వ రోజు. తర్వాత భూమి. ఆ భూమిని చేసినప్పుడు వాటితో పాటు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. అంత మాత్రమే కాదు, గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును కాక అని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములు చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడి అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. చూడండి. సో ఇంతకు ముందు ఎలా ఉంది? ఇది నిరాకారముగా ఉంది. అంటే ఆకాశము భూమి కలిసిపోయినాయి.
ఆకాశము భూమి కూడా కలిసినట్టుగానే ఉండే. కొన్నిసార్లు సముద్రంలో చూడండి, ఒకసారి సముద్రం ఎలా కనబడుతుంది మనకి? ఆకాశమును నీళ్ళును కలిసిపోయినట్లుగా కనబడతాయి మనకి. కారణం ఏంటి? ఎంత దూరం వెళ్ళినా అది అలాగే ఉంటుంది కాబట్టి అది అలాగా కలిసిపోయింది అన్నట్టుగా ఉంటుంది. దేవుని యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసులో నీళ్ళు మనం నింపామనుకోండి, గ్లాస్ తిన్నగా ఉన్నంతసేపు నీళ్ళు ఎలాగ ఉంటాయి? బాగానే ఉంటాయి. గ్లాస్ ఉంచితే ఏమైపోతాయి? ఒలుగుతాయా లేదా? మీ దగ్గర మ్యాజిక్ ఎలా ఉన్నాయా? నేను వంచిన నీళ్ళు ఒక వండి అనేది ఎవరైనా ఉన్నారా? కానీ భూమి మీద నీళ్ళు ఉన్నాయే, భూమి ఎలా ఉంది? సృజింపబడిన తర్వాత ఎలా ఉంది? గుండ్రంగా ఉందా లేదా? మరి గుండ్రంగా ఉన్నటువంటి భూమి మీద నీళ్ళు ఎలా నిలబడుతున్నాయి? అది మీకు అర్థమైందా నా పాయింట్? ఇప్పుడు భూమి పై భాగంలో ఉన్న నీళ్ళు నిలబడతాయి, అడుగున ఉన్నటువంటి నీళ్ళు ఒలిగిపోతాయి అని చెప్పేసి జనరల్గా ఉండేటువంటి ఆలోచన. మరి భూమి అది ఎలాగుంది? గుండ్రంగా ఉంది. ఇంకో విషయం తెలుసా? మనం చదువుకున్నాయి అని కొత్త విషయాలే నేను చెప్తేలా. భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుందో 24 గంటల్లో ఒక రౌండ్ ఇచ్చేస్తుంది. భూమి ఏం చేస్తుంది? 24 గంటల్లో ఒక రౌండ్ వేసేస్తుంది. ఎంత స్పీడ్ తిరుగుతుందో. మరి ఎంత స్పీడ్ తిరుగుతున్నప్పుడు ఆ నీళ్ళు ఏమైపోవాలి? మనం ఏమైపోవాలి? కానీ దేవుని సృష్టి ఎంత ఆశ్చర్యమో అంటానికి జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. అలాంటిది అది నిరాకారముగా ఉన్నటువంటి కాలములో, అసలు ఆ భూమి కానీ నీరు కానీ వేరు కానటువంటి సమయములో మొట్టమొదట దేవుని ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ జలములపై అలాడుచు. దేవుడు ఫస్ట్ వెలుగు చేశాడు. మొట్టమొదటిగా వెలుగు చేశాడు. రెండవదిగా ఏం చేశాడు? వేరుపరిచాడు, సెపరేట్ చేశాడు. పై నీళ్ళు కింద నీళ్ళు అన్నాడు ఆయన. ఏమన్నాడు? పై నీళ్ళు కింద నీళ్ళు అన్నాడు. ఆ తర్వాత మనము 7వ వచనం చదువుతున్నాం కదా, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా. పైన కూడా ఏమున్నాయి? జలములు అని వాక్యం చెప్తా ఉంది. పైన కూడా ఏమున్నాయి? జలములు. మనమేమనుకుంటాం? ఆకాశం ఒకటే అనుకుంటాం, లేదంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి అని అనుకుంటాం కదా. అంతే మన ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడు? పైన ఏమన్నాయంట? మీది జలములు అంటున్నాడు. అంటే పైన ఉండేటువంటి నీరు అంటూ ఉన్నాడు. చిన్నపిల్లలకి మంచి మంచి డౌట్లు వస్తూ ఉంటాయి. వర్షం వస్తుందంటే పైనుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అడుగుతారా? అడగరా? పిల్లలు జనరల్గా అడిగేటువంటి మాట. మనం చదువుకునే సబ్జెక్ట్స్లో మనకేముంటాయి? ఎండాకాలంలో నీరు ఏమవుతాయి? అవి ఆవిరైతాయి, అవి పైన స్టోరేజ్ అవుతాయి. మరలా చల్లదనం వచ్చినప్పుడు అవి కిందకి మరలా నీటి రూపంలో వస్తాయి అంటారు. ఇంకొక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, వర్షం ఎంత ఆశ్చర్యం అంటే, ఎందుకంటే విమానాల్లో తిరిగే వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది. ఎలాగంటే, ఒక హైట్ వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళే ఉండవు. ఒక హైట్ ఒక 10 కిలోమీటర్ల పైకి వెళ్తే అక్కడ నీరే ఉండదు. 10 కిలోమీటర్ కిందే ఉంటాయి నీళ్ళు. వర్షం ఏదైనా 10 కిలోమీటర్ల కిందే ఉంటుంది తప్ప మరీ 10 కిలోమీటర్ల పైకి వెళ్ళిన తర్వాత ఏ వర్షము ఉండదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆశ్చర్యం. అది అంతు చిక్కనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి అనాలంతే. దేవుని యొక్క సృష్టి, అది దేవుని యొక్క శక్తి. సో ఆయన రెండో రోజు ఏం చేశాడు? మీది జలములను ఆయన సపరేట్ చేసి పైన దానికి ఏమని పేరు పెట్టాడు?
ఆకాశము అని పేరు పెట్టాడు. ఆ తర్వాత మూడో రోజు వచ్చేసరికి కింద ఉన్నటువంటి జలములలో ఆయన సపరేట్ చేశాడంట. ఆరిన నేల రావాలి. కింద కూడా ఏమున్నాయి? కింద కూడా జలములే. స్టార్టింగ్లో కింద కూడా జలములే. సో దేవుడు ఏం చేశాడు? ఆ జలములలో నుండి ఆరిన నేల రావాలి అన్నాడు. అందుకనే మన భూమి గురించి చదువుతున్నప్పుడు ఆ యొక్క భూమి గురించి మనం చదివే విషయాలలో నేల భాగం ఎంత, నీటి భాగం ఎంత అంటే చెప్పండి, ఎంతమంది తెలుసు? 3 వంతులు సముద్రమే, అంటే 3 వంతులు నీరే. అంటే 4 భాగాలు చేస్తే అందులో 3 భాగాలు నీరుంది, 1 భాగము మాత్రమే నేల ఉంది. ఆరిన నేల దేవుని యొక్క సృష్టి, ఆరిన నేల. సో ఈ విషయాలు మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తే దేవుడు ఏదైనా కూడా తన యొక్క వాక్కు ద్వారా ఆయన పని చేస్తాడు అంటానికి ఈ విషయాలు నేను మీకు చెప్తా వస్తున్నాను. ఆయన ఆది యందు వాక్యమై ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. సో ఈ ఆత్మ జలముల మీద అలాడుచున్నటువంటి ఈ ఆత్మ వెలుగు చేశాడు, ఆకాశమును చేశాడు, భూమిని చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన జంతువులను, మానవులను ఇలా ఆయన చేసుకుంటూ వెళ్ళినటువంటి దేవుడు. ఆత్మ రూపములో ఆయన ఈ విషయాలు, ఈ సంగతులు, ఈ పరిస్థితులు, లేక ఇంకొక మాట చెప్పాలంటే ఈ సృష్టి అంతటిని ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆలోచన చేయండి. సో ఇక్కడ ఈ యొక్క విషయాలు కనుక మనము అర్థం చేసుకోగలిగితే ఆత్మ వాక్కు ద్వారా పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? వాక్కు ద్వారా. పలుకగా అని ఉంది కదా, వెలుగు కమ్మని పలుకగా. వాక్కు ద్వారా ఆత్మ పనిచేస్తున్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఆ విషయాన్ని మనము మర్చిపోవద్దు. సో దేవుని యొక్క ఈ వాక్య ప్రకారముగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే వాక్కు అనేది చాలా ప్రాముఖ్యం. వాక్కు అనేది చాలా ప్రాముఖ్యం. ఆ వాక్కులో ఏ వాక్కు ప్రాముఖ్యం అంటే దేవుని వాక్కు. అందుకనే మనందరూ తెలిసినటువంటి ఒక మాట, వినుట వలన విశ్వాసము కలుగును అని ఉంది కదా. ఏ మాట వింటే విశ్వాసం? యేసయ్యను గూర్చిన మాట ఉండాలి, దేవునిని గూర్చిన మాట ఉండాలి. ఏ మాట పడితే ఆ మాటకే విశ్వాసం రాదు. సినిమా స్టోరీలు చెప్తే, లేకపోతే లేనిపోని కుళ్ళు జోకులు వేస్తే అలాంటి జోకుల వల్ల విశ్వాసం పెరగదు, సినిమా డైలాగుల వల్ల విశ్వాసం పెరగదు. ఏ మాట వినాలి? ఆయన మాటే. ఆ మాట వలననే విశ్వాసం. అయితే దేవుని కృపను బట్టి మనందరి చేతుల్లో ఇప్పుడు ఏమొచ్చింది? ఆయన వాక్ వచ్చింది. మనందరి చేతుల్లోకి ఏమొచ్చింది? ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క మాట ఇప్పుడు మన చేతుల్లోనికి వచ్చింది. ఏమండి, చేతుల్లోకి వచ్చింది కానీ నాకు చదువు రాదు, ఎలాగా? అందుకనే వినబడేటువంటి అవకాశం, వినేటువంటి అవకాశం ఆయన మందిరములో దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు స్కూల్లో బుక్స్ ఉంటాయి, పిల్లలకి ఇచ్చి చదివేసుకో అని చెప్తే సరిపోతుంది కదా. మళ్ళీ టీచర్లు ఎందుకు? టీచర్లకి జీతాలు ఇవ్వడం దేనికి? చదువుకుంటే సరిపోతుంది కదా అంటారా? టీచర్ ఏం చేస్తారు? ప్రతిదీ మరలా అర్థమయ్యేటట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వివరిస్తారు, పాఠాన్ని చెప్తారు. అవునా? అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రార్థనకు వచ్చేవారు ఉండాలి, ఆయన సన్నిధికి వచ్చేవారు ఉండాలి. ఆయన సన్నిధిలో నేను చేసేటువంటి పని ఏంటి అంటే అర్థమయ్యే రీతిలో అది నేను మీకు అందించటమే.
గమనించండి, మీరు బయటికి చెప్పనవసరం లేదు, కానీ మొదట రోజు వెలుగు, రెండో రోజు ఆకాశం, మూడో రోజు భూమి, ఈ విషయాలన్నీ మనకు తెలిసినయే. తెలియని విషయాలు కావు, మనకి తెలియని విషయాలు కావు. చదివినామే, ఇంతకుముందు కూడా చాలాసార్లు చదివే ఉండుంటాం. కానీ ఈరోజు విన్నటువంటి ఈ మాటలను బట్టి అర్థం చేసుకుంటే నేనే ఆశ్చర్యపడుతున్నాను, ఓరు నాయన సృష్టి ఇలా ఉందా అని. చెప్తా ఉంటే నాకే కొత్తగా అనిపిస్తుంది కొన్ని విషయాలు. గమనించండి, ఆయన తన వాక్కు ద్వారా తన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చదివేవారుగా, ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వినేవారుగా. బుర్రకథ విన్నట్టు ఆయన వాక్యాన్ని వింటానంటే, ఒక నవల చదివినట్టుగా ఆయన వాక్యాన్ని చదువుతాను అంటే అలా చదివిన ఉపయోగం ఉండదు. బుర్రకథ విన్నట్టుగా నేను వింటాను అంటే అలా విన్న ఉపయోగం ఉండదు. జాగ్రత్తగా, శ్రద్ధగా ఆయన మాటలు వినేటట్టుగా ఉండాలి, ఆయన వాక్కుని చదివేటట్లుగా ఉండాలి. ఆలోచన చేయండి. చాలామందికి వాక్యం చదవడం అంటే ఈరోజు 16వ తారీఖు అని క్యాలెండర్ దగ్గరికి వెళ్ళటం, దేవుడు నిన్ను దీవించునుగాక, అమ్మాయి ఆ వాక్యం చదివేశారు అనుకుంటారు కొంతమంది. అయ్యో ఎంత ఫీల్ అవుతారో, నేను ఈరోజు వాక్యం చదివేశాను అని. ఆలోచన చేయండి. అలాగ ఒక వచనం చదివేసి నువ్వు వాక్యం చదివేశాను అని ఫీల్ అవుతూ ఉంటే గమనించండి, ఇది ఎలాగుందంటే ఉప్పు చూడు అని కొద్దిగా ఒక మొక్క చేతిలో పెట్టి ఉప్పు సరిపోయిందా, కడుపు నిండిందా అంటే ఒప్పుకుంటామా? కడుపు నిండిందా అంటే ఒప్పుకుంటామా? ఆలోచన చేయండి ఒకసారి. ఆయన వాక్కు ఎంత బలమైనది అంటే ఆయన నోట్లోంచి మాట రావటం ఏమైపోయింది, వెలుగు వచ్చేసింది. ఆయన నోట్లోంచి మాట రావటం ఆలస్యం, ఆకాశం ఏమైపోయింది, సెపరేట్ అయిపోయింది. ఆయన నోటంట మాట రావడం ఆలస్యం, 6 నెలల అలా వచ్చేసింది. నీళ్ళు సెపరేట్ అయిపోయినాయి, ఆ భూమి మీద మొక్కలు వచ్చేసినాయి, లేకపోతే చెట్లు వచ్చేసినాయి, లేకపోతే కాయలు ఇచ్చేవి, పువ్వులు ఇచ్చేవి, రకరకాల మొక్కలు వాటి జాతుల ప్రకారం వచ్చేసినాయి ఒక్క వాక్కు ద్వారా. అంత శక్తివంతమైనది ఆయన యొక్క వాక్కు. ఆ వాక్కును మనం కలిగి ఉన్నాం. ఎలా దీనిని చదువుతూ ఉన్నాం, ఎలా దీనిని పాటిస్తూ ఉన్నాం, ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాక్కు అనేది ఎలాంటిది అంటే, ఒక ఆయన ఎలాగున పోల్చి చెప్తా ఉన్నాడు. ఒక ఆయన వాక్కు గురించి పోల్చి చెప్తా ఉన్నాడు. ఎలాగంటే వాక్యం అంట సూర్యుని యొక్క వెలుగు లాంటిదంట. వాక్యం అంటే ఎలాంటిది? అది సూర్యుని యొక్క వెలుగు వంటిది అన్నాడు. ఓకే, ఒక ఆయన ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక మొక్కను మనం పెంచాలనుకుంటే ఆ మొక్కను తీసుకొచ్చి చీకటి గదిలో మనం పెట్టి ప్రతిరోజు నీళ్ళు పోసా ఉన్నామనుకోండి, మొక్క సరిగా ఎదుగుతుందా? దానికి కావలసినంత నీళ్ళు పోస్తున్నాం కదా. అవసరమైతే అందులో కొన్ని ఉల్లిపాయ తొక్కలు, కోడిగుడి పెంకులు వేస్తూ ఉంటాం కదా. మరి మొక్క ఎందుకు సరిగా ఎదగదో? మొక్కకి ఏం అవసరం? సూర్యుని యొక్క కాంతి, సూర్యరశ్మి అనేది చాలా అవసరం. అవునా కదా? బేసిక్ అది కదా. అలాగే మనిషి జీవితానికి, మనిషి ఎదగాలి అంటే మనిషికి కూడా వాక్యము అంతే అవసరం. మనిషికి కూడా వాక్యము కూడా అంతే అవసరం. ఆలోచన చేయండి. నువ్వు చాలా కష్టపడుతూ ఉండొచ్చు, చాలా శ్రమిస్తూ ఉండొచ్చు, చెమట కారుస్తూ ఉండొచ్చు, మంచిది. కానీ నువ్వు ఎంత కష్టపడినా మొక్కకి సూర్యరశ్మి అందకపోతే అది మంచిగా ఎలాగైతే ఫలించలేదో, మంచిగా ఎలాగైతే వర్ధిల్లలేదో, అలాగే మన జీవితంలో వాక్యం అనేటువంటి ఆ సూర్యకాంతి లాంటి వాక్యము మన జీవితంలో లేకపోతే మనము కూడా ఏమవ్వలేమో, సంపూర్ణముగా ఎదగలేము. ఎదుగుతూ ఉంటాం,
డౌట్ లేదు, ఎదుగుతూ ఉంటాం. కానీ సంపూర్ణమైన ఎదుగుదల మానవులో ఎప్పుడైతే వాక్యము లేదో అప్పుడు ఆ ఎదుగుదల కనబడదన్నమాట. కాబట్టి దేవుని దగ్గరకు మనము రావటం అంటే ఆయన వాక్కును మనము కలిగి ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత చదివినటువంటి ఆ యొక్క వచనాన్ని, కొరింథీయులకు రాసిన పత్రికలో చదివినటువంటి ఆ వచనాన్ని మనం చదివితే 7వ వచనం నుంచి చూడండి ఒకసారి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. వాక్యం ఎలాగుందంట? వాక్యం ఎలాగుందంట? మరుగై, మర్మమై. ఎప్పటి నుండి? జగదుత్పత్తి నుండే, ప్రారంభము నుండే, ఆది నుండే. సో ఈ మర్మమై ఉన్నటువంటి విషయాలు మనకి తెలియాలి అంటే, మరుగై ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకి తెలియాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్కును కలిగి ఉండాలి. ఆ వాక్కును చదువుతూ ఉండాలి. ఆ వాక్కును చదువుతూ ఎన్నిసార్లు చదవాలి? ఎగ్జామ్స్లో ఫస్ట్ యూనిట్ అప్పుడు చదువుతారు, అయిపోద్ది. సెకండ్ యూనిట్ అప్పుడు సెకండ్ లెసన్ చదవమంటారు, అయిపోద్ది. క్వార్టర్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటారు? ఫస్ట్ సెకండ్ 2 చదవమంటారు. చదువుతారా చదవరా? అప్పుడే నేను ఎప్పుడూ చదివేసాను మళ్ళీ చదవను అంటే ఏమవుద్ది? ఎగ్జామ్లో అన్ని ఎగ్జామ్స్కి అన్ని ప్రశ్నలకి జవాబు రాకపోతే దెబ్బలు పడతాయి, అవునా? హాఫ్ ఇయర్లు వచ్చేసరికి మళ్ళీ చదవమంటారు, ప్రీ ఫైనల్ వచ్చినప్పుడు మళ్ళీ చదవమంటారు, ఫైనల్లో మళ్ళీ చదవమంటారు. అబ్బాయి నేను ఎప్పుడో ఫస్ట్ యూనిట్ చదివాను మళ్ళీ ఎందుకు చదవాలి అంటే కాదు. మనం ఎలాగైతే చదువుతూ ఉంటే మనకు విషయాలు అర్థమవుతూ ఉంటాయో, విషయాలు మనం నేర్చుకోగలుగుతామో, అలాగే వాక్యమును కూడా. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఏమైనాయంట? ఒకటి మర్మమై ఉన్నాయి, రెండోది మరుగై ఉన్నాయి. ఒకటి మర్మమైనట్టుగా ఉన్నాయి, 2 మరుగైనట్టుగా ఉన్నాయి. మర్మము అంటే అందులో ఆ విషయం అక్కడే ఉంటుంది, మనకు తెలియదు, అర్థం కాదు. 2 మరుగై ఉన్నాయి అంటే కొన్ని దాచిపెట్టబడ్డాయి, మనకు అర్థం కావు. అవి తెలియాలి అంటే దేవుని యొక్క ఆత్మ వలన మనకు బయలుపరచబడతాయి. ఆ ఆత్మే ఈ విషయాలను ఏం చేస్తాడు? మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటే ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ఇటువంటి మర్మములు, ఇటువంటి విషయాలు, మరుగైనటువంటి విషయాలు ఆయన మనకు తెలియచేసి నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, వేడుకొందను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏం చేస్తాడు? సత్య స్వరూపయగు ఆత్మను మనకు అనుగ్రహించును. ఈ సత్య స్వరూపయగు ఆత్మ ఏం చేస్తుంది అంటే, ఆ యొక్క ఆత్మ మనల్ని నడిపించేదిగా ఉంటుంది, ఆ ఆత్మ మనకు బయలుపరిచేదిగా ఉంటుంది, ఆ ఆత్మ మనకు అనేకమైనటువంటి విషయాలను తెలియచేసేదిగా ఉంటుంది, బోధించేదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, మనంతట మనము తెలుసుకోలేము. ఏం చేయలేము చెప్పండి? మనంతట మనము తెలుసుకోలేము.
దేవుని యొక్క వాక్యములో దాగి ఉన్నటువంటి మర్మములు కావచ్చు, లేకపోతే మరుగైనటువంటి విషయాలు కావచ్చు, అది మనకు తెలియాలి అంటే మనకి ఎవరిది అవసరత ఉంది? ఎవరి సహాయం అవసరం? సత్య స్వరూపియగు ఆత్మ సహాయము మనకు అవసరం. ఆ ఆత్మ ఏం చేస్తుంది? మనకి ఈ విషయాలను మనకు బోధిస్తుంది. చూడండి, 26వ వచనంకి వచ్చేసరికి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. ఎవరు బోధిస్తారన్నమాట మనకి? ఇప్పుడు నేను బోధించాను అనుకోండి, నాకు తెలిసిన మట్టుకు మాత్రమే నేను బోధించగలుగుతా. నాకు తెలిసిన మట్టుకు మాత్రమే నేను బోధించగలుగుతా. అంతకు మించి నేను బోధించాలంటే నా వల్ల అవుతుందా? కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు చెప్పమంటే చెప్పేత పిల్లలకి. అంతవరకు నాకు వచ్చు. అంతకు మించి ఇంకా లోపలికి వెళ్ళి మ్యాథ్స్లో ఇంకా కొన్ని చెప్పాలి అంటే పాస్టర్ దగ్గరికి వెళ్ళు, మమ్మీ దగ్గరికి వెళ్ళు, గెంటేస్తాను నేను. నా వల్ల కాదు. ఏంటంటే నాకు అవి తెలియదు కాబట్టి. హిందీలో చిన్న చిన్న పదాలు చదవమన్నా చెప్పమన్నా చెప్పేస్తా. అంతకుమించి బాగా చెప్పాలి అంటే అదేంటో నాకు విచిత్రం. హిందీ చదవటం వచ్చు, రాయటం వచ్చు, కానీ అర్థం కాదు నాకు. నా చదువు అలాగే జరిగింది హిందీ విషయంలో. గమనించండి ఒకసారి. నాకు తెలిసినవి మాత్రమే నేను చెప్పగలుగుతా. అదే పరిశుద్ధాత్మ దేవుడైతే ఆయనకి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా? ఆయనకి మరుగైన విషయాలు ఏమైనా ఉంటాయా? ఆయనకి మర్మమైనట్టుగా ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటాయా? సమస్తము తెలుసు దేవునికి కదా. ఆయన మనకు బోధిస్తాడు. దేవుడు బోధిస్తే ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. నేను మాట్లాడితే అబ్బా మా గారు భలే చెప్పారు విషయాలు అని మనం సంబరపడతామే. అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే అవి ఇంకెంత బాగుంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు? ఆయన మనకు బోధిస్తాడు. మరలా మనం చదివినటువంటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఆ యొక్క 2వ అధ్యాయము 14వ వచనం చదివితే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎవరు గ్రహింపజాలరంట? ఎవరు గ్రహింపజాలడు? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు వాటిని ఏం చేయలేడు? గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన మనుషుడైతే గ్రహిస్తాడు, అర్థం చేసుకుంటాడు. కానీ ప్రకృతి సంబంధి అయిన మనుషుడైతే, యూట్యూబ్లో ఎన్ని డిబేట్లు జరుగుతలేదు, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఈ భూమి ఎలా జరిగింది అదే ఏర్పడింది, అలా జరిగితే ఇది ఏర్పడింది అన్నట్లుగా వాదించేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? అవునా కదా? వాళ్ళు చదువు లేక వాదిస్తున్నారంటే అమ్మో, వాళ్ళు చదివినంత చదువు మామూలు చదువు కాదు. ఏ హిస్టరీ చెప్పమని చెప్పేస్తారు, ఏ దేశంలో ఎవడ పరిపాలన చేశాడో చెప్పేస్తారు, లేకపోతే సైన్స్ ప్రకారంగా ఏదైనా చెప్పేస్తారు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఏం చేయలేడు? వివేచింపజాలడు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడైతే గ్రహించగలడు. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తికి ఆత్మ విషయాలు అలాగుంటాయి, వెర్రితనముగా ఉంటాయి.
వెర్రితనముగా ఉంటాయి. ఆలోచన చేయండి. దెయ్యాలు పడతాం మనకు తెలుసు, కల్లారా మీరే చాలాసార్లు చూసి ఉంటారు. ఆ దెయ్యం పట్టినప్పుడు వ్యక్తి ఎలా మాట్లాడతాడో మీకు తెలుసు. దెయ్యం వచ్చి ఏం చేసిందో అది చెప్తా ఉంటుంది, మనకు తెలుసు, కల్లారా మనం చూసాం కాబట్టి. కానీ మనము గ్రహిస్తాం, మనము విశ్వసిస్తాం. కానీ ప్రకృతి సంబంధం అయిన వాడు ఏమంటాడు తెలుసా? పిచ్చి బట్టి అలా మాట్లాడు అంటాడు సింపుల్గా. మెంటలో చాలా మాట్లాడు అంటారు సింపుల్గా. అవసరమైతే యాక్టింగ్ అని కూడా అంటారు. ఏమంటారు? యాక్టింగ్ అని కూడా అంటారు. ప్రకృతి సంబంధి అయిన వాడు. కాబట్టి ప్రకృతి సంబంధముగా ఉన్నామా, ఏ దేవుని సంబంధించిన ఏ విషయాలు కూడా ఏం చేయలేమో గ్రహించలేము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా ఉన్నామా, ఏం చేస్తాం? దేవుడే వాటిని మనకు బోధిస్తాడు, దేవుడే వాటిని బయలుపరుస్తాడు. అప్పుడు మనము ఆ బయలుపరిచిన విషయాలు గ్రహించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. దేవుని శక్తిని బట్టి దేవునిని తిరిగి మహిమపరచగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇలాగుని దేవుని సంగతులు మనం తెలుసుకోవాలి అంటే, గ్రహించగలగాలి అంటే మనంతట మనం చేయలేము, మనంతట మనకు అవి అవదు. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, సత్య స్వరూపయోగు ఆత్మ మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆ ఆత్మ మనకేం చేస్తుంది? విషయాలను బోధిస్తుంది. అది బోధించినప్పుడు మనము గ్రహించగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కంటికి కనబడడు, కానీ ఆయన మనలో ఉండటానికి ఆశపడుతున్నాడు, మనలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మరి మనలో రావటానికి ఇష్టపడుతున్నప్పుడు ఎంతమంది మన హృదయములో ఆయనకు చోటు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఆయనకు మన హృదయంలో చోటిచ్చి ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన బోధించే విషయాలను మరి అర్థం చేసుకుని గ్రహించి దేవుని యొక్క శక్తిని తెలుసుకొని ఆ యొక్క శక్తిని బట్టి దేవునిని మహిమపరిచేవారుగా ఎంతమంది ఉండగలరు? ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేసి చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో మీరు రండి, పరిశుద్ధాత్మ దేవ నా హృదయంలోనికి రండి అని ఆయనను ఆహ్వానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్ది వాక్యం దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నా హృదయంలోనికి మీరు రండి. నేను ప్రకృతి సంబంధి అయిన వ్యక్తిగా కాక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నేను జీవించటానికి సహాయం దయచేయండి. మీరే నీ ఆత్మ ద్వారా అనేక విషయాలను బయలుపరచండి అని దేవుని అడుగుదాం. ఇవన్నీ జరగాలంటే ముందు ఆయన మన హృదయంలో ఉండాలి. ఆయన మన హృదయంలో ఉండాలి అంటే మరి మనలో పాపం ఉంటే మరి ఆయన ఉండగలుగుతాడా? ఆయనకు వ్యతిరేకమైన క్రియలు, వ్యతిరేకమైన ఆలోచనలు మనలో ఉంటే ఆయన మనలో ఉండగలుగుతాడా? కాబట్టి ముందు మన హృదయంలో ఆయనకు అయిష్టమైన విషయాలు, క్రియలు ఏవైతేనే వాటిని విడిచి దూరం పెట్టి దేవునిని మన హృదయంలోనికి ఆహ్వానమిద్దాం. దేవాన్ని యొక్క కార్యాలు బయలుపరచండి, నీ సంగతులు బయలుపరచండి అని దేవుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. దేవాన్ని యొక్క సన్నిధులు ఇప్పటివరకు నీ వాక్యాన్ని విన్నటువంటి విషయాలు మా హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించటానికి, వాక్యానుసారముగా నడవటానికి సహాయం దయచేయమని నీ పరిశుద్ధాత్మను కలిగి, నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు బయలుపరిచే విషయాలను మేము గ్రహించడానికి
మర్మమై ఉన్న విషయాలు, మరుగై ఉన్న విషయాలు గ్రహించడానికి సహాయం దయచేసి నీ వాక్యానుసారముగా మేము జీవించడానికి, నడవటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిండి సహవాసము, సహాయము, కాపుదల, నడిపేము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించను గాక. ఆమేన్.